హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ఫస్ట్ బీరకాయ తొక్కలతో పచ్చడి చూద్దామండి. చూడండి, కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఇవన్నీ వేసుకొని తర్వాత శనగ పలుకులు కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ శనగ పలుకులు ఫ్రై చేసి చల్లారబెట్టుకుంటున్నాను ప్లేట్లో పెట్టుకొని. తర్వాత ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. తర్వాత ఇగోండి బీరకాయ తొక్కలు చూడండి, చక్కగా కడిగేసుకొని ఇవి వేగిపోయినాక అవి కూడా వేసుకొని కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టేయాలి. ఆవిరితో చక్కగా ఉడుకుతాయి. చూడండి, ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఇవే ఐటమ్స్ వేసుకొని చక్కగా ఇలా పచ్చడి చేసుకొని చూడండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది కదండి. బీరకాయ తొక్కలు పీచు పదార్థం కదా, ఇది చాలా హెల్త్కి మంచిదండి మనకి. అందుకని ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. అందులోనే ఉప్పు కూడా వేసేసుకొని కల్లుప్పు వేసాను, వేసి చక్కగా మిక్సీ పట్టేశాను. తర్వాత దీనికి తాలింపు రెడీ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తాలింపు. ఇంకా కావాలంటే మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు వేయలేదు. చూడండి, ఇలా తాలింపు అయితే వేసేసాను పచ్చడికి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, తర్వాత దేనికైనా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఇది వంకాయ మసాలా కర్రీ చేశానండి. దానికోసమని కొద్దిగా ఇలా చూపిస్తున్నాను. మసాలా, ధనియాలు, శనగ పలుకులు, కాజు, తర్వాత కొబ్బరి వేసుకొని మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని, కాజు అయితే ఫ్రై చేయలేదండి, పచ్చివే. ఒక్క శనగ పలుకులే ఫ్రై చేశాను. ధనియాలు కూడా పచ్చివే వేసాను. తర్వాత ఒక 2 టమాటోలు కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా 2 ఆనియన్స్ కట్ చేసి ఇలా మిక్సీ బౌల్లోకి వేసేస్తున్నాను. తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి,
అవి కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, కానీ నా దగ్గర వీడియోలు కొన్ని మిస్ అయ్యాయండి, అందుకే పెట్టలేకపోతున్నాను. చూడండి, వంకాయలు అయితే 3 తీసుకున్నాను నేను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కరివేపాకు కూడా చాలా బాగుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వంకాయ ముక్కలన్నీ నీట్గా కడుక్కొని, వంకాయలు నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్ వేసి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వంకాయ ముక్కలు బాగా వేపేసుకోవాలి ఆయిల్లో. ఇలా 2 టైమ్స్ చక్కగా కడిగేసుకొని ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. ఏ కర్రీకైనా ఫస్ట్ కరివేపాకు వేస్తే ఆ కర్రీ టేస్టే సూపర్గా వస్తుందండి. అది వేగుతుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. వంకాయ ముక్కలు మెత్తబడేలాగా కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయినాక ఇవి పక్కకు తీసేసి మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది ఆయిల్లో కొద్దిగా వేసుకొని చక్కగా వేపేసుకోవాలి. బాగా ఆయిల్ తేలే వరకు వేపుకొని అప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కొన్ని వీడియోలు నా దగ్గర మిస్ అయ్యాయండి, ఇందులో ఇక్కడి వరకే ఉన్నాయి. తర్వాత ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి, రాగి జావా. తర్వాత వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేశాను, నానబెట్టిన చెనా పలుకులు, స్ప్రౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను.